ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం. ఆ పథకాన్ని వెంటనే నిలిపేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిని వెంటనే నిలిపివేయాలంది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీ చట్టంలోని సెక్షన్ 182(1)లోని నిబంధనలను తొలగించడం ఆర్టికల్ 14కి విరుద్ధమని వ్యాఖ్యానించింది. డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇస్తుండడం వల్ల నీకు అది నాకు ఇది క్విడ్ ప్రోకో తరహాలో బాండ్ల వివరాలు ఈసీ సేకరించాలి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న వారికి సెక్షన్కు చేసిన సవరణ కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు అంతులేని విరాళాలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఇది రాజకీయ సమానత్వకు విరుద్ధ ధర్మాసనం. కొందరు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది. బాండ్ల ముసుగులో అధికార పార్టీలు నిధుల కోసం ప్రజలపై సంస్థలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందంది. సార్వత్రిక సమరానికి ముందు వెలువడిన ఈ తీర్పు చారిత్రాత్మకమైనదంటూ వివిధ రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. బిల్పై ఏకగ్రీవ తీర్పు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR CPM కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్య బిల్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ JB పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వివరించింది. 4 న్యాయమూర్తుల తరపున 152 పేజీలు ప్రధాన తీర్పును CJI రాయగా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తూనే జస్టిస్ సంజీవ్ ఖన్నా విడిగా తీర్పునిచ్చారు. విధానం రాజ్యాంగ విరుద్ధమైనదిగానే వారంతా ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసి ఇప్పుడు వెలువరించింది. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఈ తీర్పు రాజకీయ పార్టీలపై గట్టి ప్రభావం చూపించనుంది. వివరాలు మార్చి 13 లోపు ఈసీ వెబ్సైట్లో ఉంచండి. ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలను వెల్లడించాలని 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెల్లడించింది. ఎన్నికల బాండ్లు జారీ చేసిన SBI ఆ తేదీ తర్వాత రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోపు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13లోపు తన వెబ్సైట్లో ఉంచాలని స్పష్టం చేసింది. పార్టీల నిధుల సమాచారం ఓటర్లకు అందుబాటులో ఉంటే విధాన నిర్ణయాలు ఆర్థిక విరాళాల మధ్య ఉన్న సంబంధాన్ని వారు అంచనా వేసుకోగలుగుతారంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 30 విడతలు దాదాపు 28,000 బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. వీటి మొత్తం విలువ 16,518 కోట్లు. ఒక పార్టీకి అందిన విరాళాల సమాచారం ఓటర్లకు తెలియాలని, సమర్థంగా ఓటర్కు వినియోగించుకునేందుకు అవసరమని CJI పేర్కొన్నారు. ఎవరు విరాళాలు ఇచ్చారో పార్టీలకు తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదనకు ధర్మాసనం ఏకీభవించలేదు. పథకంలో కొంత లోపభూయిష్టత ఉందని, దానివల్ల వారి వివరాలను తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. అందరి ఓటుకు విలువ ఒకటే. రాజ్యాంగ పీఠికలో భారత్ను ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా డెమోక్రటిక్ రిపబ్లిక్గా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులందరికీ రాజకీయ సమానత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఓటు విలువ
సమానమే. ప్రజాస్వామ్యం అన్నది ఎన్నికలతో మొదలై ఎన్నికలతో అంతం కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ముఖ్యమే. ప్రజాప్రతినిధుల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పిస్తుంది. ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి నిబద్ధతతో కూడిన ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు నిర్వహించడం చాలా ముఖ్యమని కోర్టు నిరంతరం చెప్తూ వస్తుంది. 3 ఏళ్ల నికర లాభంలో 5% వరకే విరాళం ఇవ్వాలి. పార్టీలకు ఇచ్చే విరాళాలపై పరిమితిని విధిస్తూ 1985లో చేసిన సవరణ ద్వారా కంపెనీల చట్టంలో సెక్షన్ 293A చేర్చారు. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాలు వచ్చిన నికర లాభం సగటులో 5% వరకే విరాళాలు ఇచ్చేందుకు అందులో వీలు కల్పించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలు, డొల్లా సెల్ కంపెనీలు విరాళాలు ఇవ్వకుండా చూడడానికి ఈ నిబంధన రూపొందించారు. ఇలాంటి కంపెనీల ఏర్పాటును నిరుత్సాహపరచడానికి తాజాగా కంపెనీల విరాళాలపై పరిమితిని తొలగించినట్టు సొలిసిటర్ జనరల్ చేసిన వాదన ఆమోదయోగ్యంగా లేదు. కేంద్ర ప్రభుత్వం 2017లో కంపెనీల చట్టంలోని సెక్షన్ 182కు సవరణ చేసిన తర్వాత కంపెనీలు కూడా సాధారణ వ్యక్తుల తరహాలో అపరిమిత మొత్తంలో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి తలుపులు తెరుచుకున్నాయి. వ్యాపారాలను మెరుగుపరిచేలా రాజకీయ ప్రక్రియను ప్రభుత్వం చేయడమే కార్పొరేట్ విరాళాలకు ముఖ్య కారణం. కేంద్రం చేసిన సవరణ ద్వారా ఏ కంపెనీ అయినా ఎలాంటి జవాబుదారీతనం లేకుండానే తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలు పడుతుంది. వ్యక్తుల కంటే కంపెనీలు చాలా శక్తివంతమైనవి. రాజకీయ విరాళాల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే శక్తి ఒక వ్యక్తి కంటే కంపెనీకి చాలా ఎక్కువ ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల పరిమాణం పరంగా చూసినా, ఆ విరాళం వెనుక ప్రయోజనాన్ని చూసినా రాజకీయ ప్రక్రియపై కంపెనీల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. వ్యక్తులు రాజకీయ పార్టీల పట్ల ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని విరాళాలు ఇస్తారు. కంపెనీలు మాత్రం కేవలం వ్యాపార లావాదేవీలను దృష్టిలో ఉంచుకొని తిరిగి లాభాలు పొందడానికే ఇస్తాయి. అందువల్ల రాజకీయ విరాళాల విషయంలో కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడకూడదు. నష్టాల్లో ఉన్న కంపెనీలు పన్ను ప్రయోజనాల కోసం కాకుండా క్విడ్ ప్రోకో ఒప్పందం కింద రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తాయన్న ఉద్దేశంతో చట్టంలో ఆ తేడా చూపారు. లాభాలు నష్టాల్లో ఉన్న వాటిగా కంపెనీలను విడదీసి చూడకుండా సెక్షన్ 182కు సవరణ చేయడం, దాని కింద కంపెనీలను వ్యక్తులతో సమానంగా చూడడం అన్నది ఏకపక్షం. ఎందుకంటే స్వేచ్ఛాయుత న్యాయబద్ధమైన ఎన్నికలకు వారు చేసే కీడులో తేడా ఉంటుంది అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. 70 రోజుల్లో 25,000 నియామకాలు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు. రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతోంది. సీఎం రేవంత్ గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీ.